తర్వాత ఇంకొక వీడియో బయటకు వచ్చింది. కొలంబియన్ కాఫీ బ్రాండ్ను ఆయన ప్రమోట్ చేశాడు. ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాడు. ఒక కాఫీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి అక్కడ కాఫీ తయారు చేశాడు స్వయంగా. దాన్ని అద్భుతంగా అంటూ సూపర్ అంటూ ప్రశంసించాడు. అట్లా ఆ బ్రాండ్ను ప్రమోట్ చేశాడు అనమాట. ఇదే రాహుల్ గాంధీ భారతీయ పారిశ్రామికవేత్తలనైతే భారతీయ కంపెనీలను భారతీయ ఉత్పత్తులను ఎన్నడూ ప్రమోట్ చేయలేదు. భారతీయ పారిశ్రామికవేత్తలను భారతీయ కంపెనీలను ద్వేషిస్తాడు. నిలువున ద్వేషం ఉంటుంది ఆయనకి. టాటా, అంబానీ, అదానీ ప్రతిదానికి అనవసరంగా వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటాడు. తన ద్వేషాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇంకా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తాడు వాళ్ళ మీద. ఒక ద్వేషపూరిత వాతావరణాన్ని ఇక్కడ సృష్టిస్తాడనమాట ఆ కంపెనీల మీద. ఎన్నడూ భారతీయ కాఫీని కూడా తను ప్రమోట్ చేయలేదు, చెయ్యడు. నిజానికి చాణక్యుడు అన్న మాట నాకు మళ్ళీ గుర్తొస్తుంది ఇప్పుడు. ఏం చెప్పాడు చాణక్యుడు? నేను మీకు చెప్పక్కర్లేదు కదా, అయినా చెప్తా. ఒక విదేశీ మహిళకు పుట్టిన బిడ్డ ఎన్నడూ కూడా దేశానికి విశ్వాసపాత్రుడిగా ఉండలేడు అని చాణక్యుడు తన అర్థశాస్త్రం, కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో అన్నాడు. చాణక్య నీతిలో ఇదొకటి అనమాట, ఇదొక మాట అనమాట.